ఒక అన్న తమ్ముడు చెప్పుకున్న మాట ఏంటంటే, నువ్వు అన్నవైనా, నువ్వు పెద్దవాడివైనా, నువ్వింత ఆరోగ్యంగా ఉండటానికి గల కారణం ఏంటి? నేను చిన్నవాడినైనా నాకు ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు, నాకెందుకు ఈ టెన్షను, నాకేంటి ఈ భారాలు అని అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పెద్దవాడైనటువంటి అన్న చెప్పిన మాట ఏంటంటే, నేను సంతృష్టి కలిగినటువంటి భక్తి నేను చేస్తా. దేవుని స్తోత్రం. సంతృష్టి కలిగినటువంటి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. దేవుని సంతృష్టి అంటే కలిగిన దాంతో నేను తృప్తి పొందుతా. నా ద్రవ్యం వడ్డీకి ఇవ్వను. దేవుని స్తోత్రం. వడ్డీలకి ఇచ్చి నేను టెన్షన్ పడను. దేవుని స్తోత్రం. చీట్లు వేయను. నన్ను మించినటువంటి భారాలు నేను పెట్టుకోను. అందుకే నేను టెన్షన్ లేకుండా సమాధానంగా నా హృదయం ఉంది, నా జీవితం ఉంది, నా కుటుంబం ఉంది. దేవుని స్తోత్రం. కానీ నీవు ఎలా ఉన్నావంటే ధనవంతుడు అవడానికి నువ్వు ఆతృత పడుతున్నావు, అందుకే నీకు ఈ టెన్షన్ అని చెప్పాడు. కాబట్టి దేవుని స్తోత్రం, ధనాపేక్ష మనలోంచి తీసివేయాలి. అప్పుడే మన హృదయంలో, మన కుటుంబంలో సమాధానం.